వెల్కమ్ టు ద ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు డేటా స్ట్రక్చర్స్ వీడియోలో డబుల్ ఎండెడ్ క్యూ ఆ DQ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. డబుల్ ఎండెడ్ క్యూ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఇన్ విచ్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ ఆర్ పాసిబుల్ ఫ్రమ్ బోత్ ఎండ్స్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ లేకపోతే అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్సర్షన్స్ డిలీషన్స్ పాసిబుల్ ఫ్రమ్ ద బోత్ ఎండ్స్, అందుకే దీన్ని డబుల్ ఎండెడ్ క్యూస్ అన్నారు. నార్మల్ క్యూస్లో ఏంటి, ఇన్సర్షన్స్ ఏమో ఒక ఎండ్ నుంచి, డిలీషన్స్ ఏమో ఇంకో ఎండ్ నుంచి చేస్తాం కదా. కానీ ఈ డబుల్ ఎండెడ్ క్యూస్లో ఇన్సర్షన్స్ 2 సైడ్స్ నుంచి చేసుకోవచ్చు, డిలీషన్స్ కూడా 2 సైడ్స్ నుంచి చేసుకోవచ్చు. అందుకనే దీన్ని డబుల్ ఎండెడ్ క్యూ అన్నారనమాట. ఇప్పుడు స్ట్రక్చర్ చూడండి. నార్మల్ క్యూలో అయితే ఇది ఫ్రంట్, ఇది రేర్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇన్సర్షన్ చేస్తాము, ఇక్కడ నుంచి డిలీషన్ చేస్తాం కదా. కానీ ఈ డబుల్ ఎండెడ్ క్యూస్లో రేర్లో నుంచి ఇన్సర్షన్ చేయొచ్చు, రేర్లో నుంచి కూడా డిలీషన్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్లో నుంచి ఇన్సర్షన్ చేయొచ్చు, ఫ్రంట్లో నుంచి కూడా డిలీషన్ చేయొచ్చు. అర్థమైందా? బోత్ రెండు ఎండ్స్ నుంచి కూడా, అంటే ఫ్రంట్ రెండు ఎండ్స్ నుంచి కూడా ఇన్సర్షన్స్ డిలీషన్స్ పాసిబుల్ అయితే దాన్ని డబుల్ ఎండెడ్ క్యూ, లేకపోతే షార్ట్ కట్స్లో DQ అంటారు. సో 2 టైప్స్ ఆఫ్ DQs ఉన్నాయి మనకి. టైప్స్ ఆఫ్ డబుల్ ఎండెడ్ క్యూస్. డబుల్ ఎండెడ్ క్యూస్లో టైప్స్ ఏంటంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అంటే ఏంటంటే, ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అంటే ఏంటంటే డిలీషన్ ఏమో 2 ఎండ్స్ నుంచి పాసిబుల్ అవుద్ది, ఫ్రంట్ రేర్. కానీ ఇన్సర్షన్ అనేది ఫ్రంట్ రేర్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది. అంటే ఇన్పుట్ మన క్యూలోకి ఇచ్చే ఇన్పుట్ మీద రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇన్పుట్ ఒక ఎండ్కి పాసిబుల్ అవుతుంది, దాన్ని ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అంటారు. ఓకే, ఇది క్యూ అనుకోండి, డబుల్ ఎండెడ్ క్యూ. ఇక్కడ ఇన్పుట్ మీద రిస్ట్రిక్షన్ ఉంది, ఇది రేర్ ఎండ్ అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్. సో ఇన్సర్షన్ ఏమో రేర్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది, కానీ ఇక్కడ ఫ్రంట్ నుంచి ఇన్సర్షన్ పాసిబుల్ అవుతుంది, డిలీషన్ కూడా పాసిబుల్ అవుతుంది. అంటే సారీ ఇన్పుట్ మీద రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ఇన్పుట్ ఏమో ఇన్సర్షన్ ఏమో రేర్ ఎండ్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది, డిలీషన్ ఏమో బోత్ ఎండ్ నుంచి పాసిబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. ఇక్కడ ఏంటి, అవుట్పుట్ మీద రిస్ట్రిక్షన్ ఉంది, అంటే డిలీషన్ మీద రిస్ట్రిక్షన్ ఉంటుంది. డిలీషన్ ఏమో ఫ్రంట్ నుంచి మాత్రమే పాసిబుల్ అవుతుంది, ఇన్సర్షన్ ఏమో ఫ్రంట్ రేర్ రెండు నుంచి పాసిబుల్ అవుతుంది. అవుట్పుట్ మీద రిస్ట్రిక్షన్ ఉంటే, డిలీషన్ మీద రిస్ట్రిక్షన్ ఉంటే అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ, ఇన్సర్షన్ మీద రిస్ట్రిక్షన్ ఉంటే ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. సో ఈ DQలో ఇన్సర్షన్ ఏమో ఇది ఫ్రంట్, ఇది రేర్. ఇన్సర్షన్ ఏమో ఫ్రంట్లో రేర్లో కూడా పాసిబుల్ అవుతుంది, డిలీషన్ ఏమో రేర్లో ఫ్రంట్లో ఒక్కటే పాసిబుల్ అవుతుంది. ఓకే, అది అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ. ఇవి డబుల్ ఎండెడ్ క్యూస్ అన్నమాట. బోత్ ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్ రెండు ఎండ్ల నుంచి పాసిబుల్ అయితే దాన్ని డబుల్ ఎండెడ్ క్యూ ఆర్ DQ అంటారు. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని ఫ్రెండ్స్తో షేర్ చేయండి.